దేవుని వాక్యం పేతురు బోధిస్తూ ఉంటే, పేతురు బోధ వినినటువంటి వారు ఏం చేశారట? అతని బోధ విన్నవారు అందరూ బాప్తిస్మం పొందారు. బోధ విన్నవారు అందరూ బాప్తిస్మం పొందారు. ఎప్పుడు? వాక్యాన్ని అంగీకరించినప్పుడు. అందరూ బోధ విన్నారు. ఎంతమంది అయితే అంగీకరించారో వారు బాప్తిస్మం పొందారు. వినండి, అంటే దేవుని మనము అంగీకరించడం అనంటే, ఆయన మన దేవునిగా చేసుకోవటం అనంటే, ఆయన మనకి ఏది తెలియజేస్తున్నాడో దాన్ని అవలంబించడమే ఆయన మనం దేవునిగా చేసుకోవటం. ఆయన చెప్పింది చేయటమే ఆయన మనం వెంబడించడం అని అర్థం చేసుకోవాలి. ఈ వాక్యం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందారని చెప్పాడు కదా. ఏమని చెప్పాడు పేతురు అసలు బాప్తిస్మం పొందడానికి వారికి ఏం చెప్తే బాప్తిస్మం పొందారు? పై వచనం చదవండి, 40వ వచనంలో. సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. ఎవరు చేసింది? పేతురు. రాత్రి మనం పేతురు గురించి ధ్యానించుకున్నాం. పేతురు చేసినటువంటి ఈ వర్తమానం, ఈ ప్రసంగం ఆ ప్రజలకు ఏం చేసిందట? హెచ్చరికను కలగజేసింది. ఏమన్నాడు? మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారో వారు మూర్ఖులు. మీరు ఎవరి మధ్యలో తిరుగుతున్నారో వారు మూర్ఖులు. కాబట్టి మీరు కూడా మూర్ఖపు స్థితిలో ఉండకూడదు. మీరు మూర్ఖులుగా ఉండకూడదు. మీరు మూర్ఖుల్లో నుండి వేరై మీరు రక్షణ పొందాలి. ఈ మాట పేతురు హెచ్చరించాడు ఆ ప్రజల్ని. పేతురు హెచ్చరిక ఎవరైతే విన్నారో వారందరూ బాప్తిసం పొందారు. అంటే ఏం చేశారు? హెచ్చరికను అంగీకరించారు, హెచ్చరికకు లోబడ్డారు. దేవుని బిడ్డలారా, పేతురు వారిని హెచ్చరించకపోతే వారు బాప్తిస్మం పొందేవారు కాదు. వారే కనుక బాప్తిస్మం పొందకపోతే వారు నశించిపోయేవారే. మార్క్సు వార్తలో మనం చదువుతాం 15-16 వచనాల్లో.